वक्षस्थले नासाग्रे नमोर्जगरतले रेणुं करे गङ्गणो विश्वभूतानि विवादस्य श्रीमत्तयो निधिनिकेतनचक्रवाणि भोगेन्द्रभोगमनिराजितपुण्यमूर्ते योगीशशास्त्रशरण्यभवार्तिभोगा लक्ष्मी महावीर्य महाशौर्य महाबलपराक्रमम् नारसिंहमहादेव महाबल महाबलं ज्वालाहोलक्रोडाकाराञ्जभार्गव योगानन्दचित्रवटः पापना नारसिंहाय नमः अस्य यजमानेन यजमानस्य तस्याद् गोत्रोद्भवाय नेपालगोत्रोद्भवाय चन्द्रशेखरराव नामधेयस्य शोभानाम्याः रामाराव नामधेयस्य शैलिमा नाम्याः हिमांशु नामधेयस्य अलेख्या नामधेयस्य आरविल्लगोत्रोद्भवाय अनिलकुमार नामधेयस्य कविता नाम्याः आदित्य नामधेयस्य आर्य नामधेयस्य सह कुटुम्बानां नाना गोत्राणां सह कुटुम्बानां मम कुटुम्ब क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य सिद्ध्यर्थं श्री वीरपुरी लक्ष्मी नारसिंह स्वामी देवता अर्चना पूजन अहं करिष्ये। लक्ष्मी नारसिंह स्वामी गोविंद लक्ष्मी नारसिंह स्वामी गोविंद स्वादिन क्षेत्रे चतुर्दश्यां नवागरे संध्याय संभूताय नारसिंहाय मण्डलम् सर्वैश्च पूर्वै आचार्यैः सत्कृतायास्तु मङ्गलम्। हो लक्ष्मी नारसिंह भगवानिकी। అయితే మళ్ళీ మనం విషయంలోకి వెళ్తే స్వామివారు అయితే స్వామివారు నరసింహస్వామి హనుమంతరాజు అనేక మంది కూడా వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగినది, ప్రతి రాజు కూడా ఆ ధనస్సుని ఎవరూ కూడా ఎత్తలేకపోయారు. అవునా కాదా? కాస్త గట్టిగా చెప్పండి భక్తులారా. అన్నదాన ప్రసాదం ఉంది మనకు. అయితే శ్రీరామచంద్రుల వారు ఏం చేశారు, తన ఎడమ చేతితో విల్లును ఎత్తి కుడి చేతితో నారి పెట్టి లాగుతూ ఉంటే ఆ ధనస్సు యొక్క విరిగే శబ్దానికి ఆకాశమంతా కూడా భీతిల్లి 4 దిక్కులు కూడా ప్రకంపనతో ఊగిపోయాయట. అంటే అంతటి వీరుడు మా స్వామి. ఇలా చెప్తున్నాం, మీ అమ్మవారి యొక్క గుణగణాలు చెప్పండి, మీ అమ్మవారి వీరత్వాన్ని చెప్పండి అని మనం అడుగుతున్నాం. ప్రస్తుతానికి వాళ్ళైతే ఏం సమాధానం ఇవ్వలేదు, చూద్దాం తర్వాత.
రుద్రమాదేవితో సమానమే. ప్రతి పురుషుని దాంట్లో ఉంటుంది, దాంట్లో ఇబ్బంది లేదు. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. చాలా మందికి తెలుసో తెలియదో, ప్రతి పురుషుడు విజయం, ఒక పెళ్లిన తర్వాత ఒక భర్త విజయం సాధించాలన్నా, ఒక భర్త ఇల్లు కట్టాలన్నా ఈ యొక్క కృషి చాలా ఉంటుంది. ఆమె తినకనో భర్తకు వడ్డిస్తూ భర్తకు సేవ చేస్తూ కోరుకుంటూ మన యొక్క భారతదేశ ప్రతి స్త్రీ భర్త కొరకు పాటుపడే స్త్రీల మూర్తులు చేసిన తర్వాత చెప్పండి, ఇంకా వివాహం అవ్వలేదు ఇక్కడ.